నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీరా ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. అయితే ఈయన మరణం తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎలాంటి చలనం లేదు అని అయితే ప్రధానంగా అటు చిన్న స్థాయి యాక్టర్స్ నుంచి ప్రజల నుంచి కూడా సినిమా ఇండస్ట్రీని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రధానంగా ఎందుకు ఫిలిం స్టార్స్ అవనివ్వండి, ఫిలిం యాక్టర్స్ అవనివ్వండి, ఓ మోస్తరు స్థాయి ఉన్న యాక్టర్ ఎవరు కూడా ఈయన పార్థివ దేహాన్ని వీక్షించలేదు. ఏం జరిగింది ఇండస్ట్రీలో, ఎలా ఉంది అసలు ఇండస్ట్రీ పరిస్థితి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే అన్న, మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎవరు రాకపోవడానికి ఏంటి రీజన్? అసలు ఎందుకు ఇలా మనిషి చనిపోయాడు అని చెప్పట్లా, బేసికల్లీ నేను నా అభిప్రాయమే చెప్తున్నా ఓపెన్గా, బికాజ్ ఐ హ్యావ్ సీన్ హిమ్. ఏదో షూటింగ్ లొకేషన్లో చూసా, ఎక్కడ చూసానో గుర్తులేదు. ఈ మర్యాద రామన్న హౌస్ ఉందా, మర్యాద రామన్న సినిమా, ఆ హౌస్ సెట్ వేశారు కదా, అటు కుక్కపేట సైడ్ ఎక్కడ ఉంటుంది అది, ఆ ఇంట్లోనే ఇంకేదో సినిమా షూట్ అయింది. దానికి ఎందుకు వెళ్ళాను నాకు తెలియదు, ఎందుకు వెళ్ళాటు ఏమో ఎందుకో పోయా, బట్ నాకు గుర్తుంది ఫిష్ వెంకట్ది. ఆ విలన్ గ్రూప్లో ఒకడు ఆయన. యాక్చువల్లీ తనకు అసిస్టెంట్ ఎవరు లేరు, కంపెనీ అసిస్టెంట్ని పెడితే ఓకే, లేకపోతే లేదు, తనేమి పెట్టుకోడు. నెక్స్ట్ ఎక్కడైనా కూర్చుంటాడు. మిగతా ఆర్టిస్టులు ఏంటంటే క్యారీ వ్యాన్లు దిగరు, ఈయన అట్లా కాదు, అక్కడ స్టూల్ వేస్తే అక్కడ కూర్చుంటాడు, ఇక్కడ మెట్లుంటే ఇక్కడ కూర్చుంటుంది. ఇలా నేను చూసింది అనుష్క తర్వాత ఈయనే. అనుష్క కూడా అంతే, నువ్వు షూట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుంది. బాలకృష్ణ బాలయ్య కూడా, బాలయ్య ఆయనకు సపరేట్ సెటప్ ఉంటుంది, ఒక టేబుల్, బ్లాక్ క్లాత్, ఒక రేడియో, బ్లాక్ క్లాత్ పైన ఆయన సెటప్, ఆ రేడియో అఖండ టైంలో చూసి అఖండ టైంలో అసలు చచ్చిపోయాడు కూడా ఆయన మనిషి. సరే ఇది పక్కన పెట్టేస్తే అట్లా ఫిష్ వెంకట్ చాలా సింపుల్ అండ్ స్వీట్గా ఉంటాడు, పెద్ద ఏ ఉండదు. ఇట్లా ఒకప్పుడు ఉండింది శ్రీహరి, చాలా ఫ్రీగా సింపుల్గా హాయిగా లుంగి కట్టుకొని అంత ఫ్రీగా ఉండేవాడు. ఈయన కూడా అట్లాగే. అండ్ ఇప్పుడు శ్రీహరి గురించి టాపిక్ వచ్చి కూడా ఇంకోటి చెప్పాలి, ఇతన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన కూడా శ్రీహరి గారే. అవును, ఈయన రామ్నగర్ ఫిష్ మార్కెట్లో ఫిష్ అమ్మేవాడు, రామ్నగర్ ఫిష్ మార్కెట్. అట్లా ఫిష్ వెంకట్ యాక్చువల్లీ ఇంతకుముందు ఫిష్ బిజినెస్ తను. అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కామెడీ మాటలు భలే ఉండేవి. ఇప్పుడు మనము గమ్మత్తుగా ఇన్స్టా రీల్స్లో చూస్తాం, వింత వింత వాళ్ళు భలే మాట్లాడుతున్నారే అని కొంటాం కానీ చేపలు. ఆయన బాగా మాట్లాడేవాడు. అంటే అయితే తీసుకోన్నా ఏముంది, చేప ఇంట్లో పెడితే పులుసు, రేపు కూడా తినొచ్చు, చేపలు ఎన్ని రేపు ఇంకా మంచిగా ఉంటుంది అన్న రుచి, తిను. నీకు అర్థమైందా? గమ్మత్తుగా మాట్లాడు. ఒక టైప్ ఆఫ్ వాళ్ళకి ఖచ్చితంగా కొనిపించేలాగా. అంత పెద్దది ఎందుకు, మేము ఇద్దరం అంటే ఉండన్నా ఈ పులుసు ఇవాళ రేపు ఇంకా రుచిగా ఉంటుంది, రేపు కూడా తినొచ్చు, ఇది మొత్తం తీసేసుకో, ఇది తీసుకో, ఇది వేసుకో, ఇది వేసుకో అని అమ్మేసేవాడు. ఈయన మాటల ఇదికి అంటే కుమారి ఆంటీ దగ్గర జనాలు ఎలా వెళ్ళారో అట్లా ఈయనని ఇష్టపడేవాళ్ళు అక్కడ మార్కెట్లో. ఆ తర్వాత ఈయన బాగా మాట్లాడుతున్నాను, ఇది కాస్త శ్రీహరి దాకా వెళ్ళేసరికి తీసుకుందాం ఏదైతే ఇంట్లో ఉంటాడులే అంటే అట్లా వచ్చాడు. అలా ప్రస్థానం కొనసాగింది. ఎప్పుడు కూడా ఏమీ చూపించలేదు, ఎన్నో సినిమాలు చేశాడు. మళ్ళీ అట్లా మాట్లాడి విలన్ బ్యాచ్ని కూడా ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడు. అన్నది అంటే మొహంలో నవ్వు ఉండదు, కానీ ఏదో ఆయన మాట్లాడేవి చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అట్లా ఈ విలన్ బ్యాచ్ కూడా, స్టంట్ మాస్టర్స్ బ్యాచ్ కూడా ఏ సినిమాకైనా విలన్ గ్రూపులు ఉంటే ఈయనను పెట్టుకునేవాళ్ళు. ఆ గ్రూప్కి లీడర్ లాగా ఉంటాడు. ఆ సినిమాకి ఈయన అవసరమో కాదు యాక్చువల్లీ ఈయన ఎందుకు పెట్టుకునే వాళ్ళు అంటే వీళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఎందుకంటే వీళ్ళు షార్ట్ గ్యాప్లో వీళ్ళు ప్రశాంతంగా ఉండడానికి. మనోడు ఒకడు ఉన్నాడు మంచిగా, ఇప్పుడు విలన్ బ్యాచ్లో అందరూ ఇట్లుంటారు కదా, చూస్తేనే భయం వేస్తుంది, కానీ ఈయన ఏంటంటే వాళ్ళందరూ నవ్విస్తూ ఉంటాడు. అందుకని కూడా తిప్పుకునే వాళ్ళు ఇష్టం ఫిష్ వెంకట్ని తిప్పుకోవడం అందరికీ. అట్లా బోలెడు సినిమాలు చేశాడు, చాలా హంబుల్గా ఉంటాడు, డీట్గా ఉంటాడు అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు ఆయన చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఫస్ట్ వెంటిలేటర్కి ఎక్కిన తర్వాత ఐసీయూకి ఎవరిని అలౌ చేయకూడదు. మనకేంటంటే హాస్పిటల్ వాళ్ళతో సత్సంబంధాలు ఉంటాయి కొన్ని ఛానల్స్కి, మేబీ వాళ్ళ యాడ్లు చేసినందుకో ఎందుకో, ఏ డాక్టరో వాళ్ళ దాంట్లో వీడియోలు చేసినందుకో ఒక సత్సంబంధం ఉంటుంది. అడగనా పర్లేదు వెళ్ళండి చెప్తే మైక్ పట్టుకొని వెళ్ళి, అన్న నేను వచ్చా చూడు ఆయన ఇలా ఎప్పుడు లేస్తాడో అని చెప్పేసి వాళ్ళ భార్య ఇలా, ఆయన కదిలితే చూద్దామని చెప్పి నర్సు, వీళ్ళ చూడన్న నేను వచ్చాను లే ఏంటది. నెక్స్ట్ ఎవడు రాశాడో తెలియదు ఇప్పటిదాకా, అసలు నాకే వెళ్ళి కేసు పెట్టాలని ఉంది, కేసు పెట్టింది పోలీసు వాళ్ళు ముందుకు వెళ్ళరు. ఫస్ట్ ఒక వెబ్సైటే కదా ప్రభాస్ డబ్బులు ఇచ్చాడని వైరల్ చేసింది, అది వైరల్ అయ్యే చాలా మందికి తెలిసింది.
ఆ ఫస్ట్ సృష్టించినోడు ఎవడో కనుక్కోవాలి అసలు. ఏ వెబ్సైట్ ఫస్ట్ ప్రచురించిందో, ఎలా రూమర్ వచ్చిందో తెలియదు. అంటే ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నేను అనుకుంది ఇది ప్రభాస్ని టార్గెట్ చేశారా ఫిష్ వెంకట్ టార్గెట్ యా నాకు అదే అనిపించింది. ప్రభాస్ని చచ్చినట్టు అప్పుడు చచ్చినట్టు 50 లక్షలు ఇచ్చి తీరాలి, లేకపోతే ఇవ్వలేకపోతే ప్రభాస్ ఇంత అంటే కొంచెం అక్షయ్ పాత్ర అనే పేరు ఉంది కదా, ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ పిఆర్ టీమ్ సావాలి. సో ప్రమోద్ అయితే ఇబ్బంది పడాలి, అది అనిపించింది నాకు. అదే ప్రభాస్ని టార్గెట్ ఇట్లాంటి టైంలోనే చాలా మంది దానికి ఒక పేషెంట్ వాడుకోవడం ఎందుకు వాడుకుంటారు అలాగే. అందుకే నాకు వాడు ఫస్ట్ వాడింది ఎవరో కావాలి. ఈ సన్నాసులు ఎట్లా తెలియట్లే కదా. ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నారు, ఇప్పుడు మీరు మాట్లాడారు, నేను మాట్లాడాను, కానీ ఎవరు ఫస్ట్ అది పుట్టించింది? నేనైతే నాకు నిజం అనుకోని ఒక వీడియో కూడా చేసేసా, ఎంత బాగా చేసాడు అని. అప్పుడు ఫస్ట్ డే విన్నా. యాక్చువల్లీ నాకు వినంగానే అది నాకు కొట్టింది, అది కొట్టింది నాకు అప్పుడే తెలియదు. నాకు ఛానల్ వాళ్ళు ఎవరో ఇంటికి టు బి హానెస్ట్ నాకు అది అప్పుడే కొట్టింది. మంచి విషయం అని చెప్పా. 5 లక్షలు ఇచ్చాడన్న నమ్మేవాడిని. మరి ప్రభాస్ ఎంత దాన ధర్మాలు చేసినా 50 లక్షలు 50 కోట్లు అట్లా 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 ఇచ్చేలేరు కదా తక్కువని. ఏమో తెలియదు. మొత్తానికైతే ఆ వార్త వైరల్ అయిన తర్వాత సాయం చేసేవాడు కూడా చేయకుండా పోయాడు. అన్న చూసుకుంటారులే. తర్వాత వీళ్ళు వచ్చారే బాబు మాకు ఎవరేమి ఇవ్వలేదయ్యా అని చెప్పేసి పేటిఎం గూగుల్ పే వేశారు. కిడ్నీ మార్పిడికి వాళ్ళ దగ్గర ఇంత మొత్తాలు కావాలి, వాళ్ళకి ఇంత అందింది. అది అటు మందులకు సరిపోవు, ఇటు ఆపరేషన్కి సరిపోవు, ఏమీ చేయలేరు. మనిషి ప్రాణం పోయింది. మధ్యలో ఒక మంత్రి కూడా వెళ్ళాడు. మరి ఆ మంత్రి ఎంత చేశాడో ఏమో మనకు తెలియదు. నేను చూసుకుంటాను, అండగా ఉంటాను అని చెప్పాడు. ఆ తర్వాత కూడా చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బట్ ఏమో ఆయనకి అందాల్సినంత అమౌంట్ అందలేదు, వాట్ ఎవర్. సో ఈ ఇన్సిడెంట్ బట్టి నేను అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, షూటింగ్ల వాళ్ళకి ఆరోగ్యాలు ఎలా పాడవుతాయో తెలీదు. నువ్వు అడ్డం పడేంత వరకు మన తారకరత్నకి మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ ఉందని ఎవరికి తెలియదు, ఓకేనా? అడ్డం పడేంత వరకు తెలియదు. నెక్స్ట్ శరత్ బాబు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక ఆయనతో, నా హెల్త్ సీక్రెట్ ఇదే, నేను అది తింటాను ఇది తింటాను అని. ఆ ఇంటర్వ్యూ అయిన 2 monthsకి ఆయన చనిపోతే మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ అంటే మన లోపల ఏమవుతుందో మనకు తెలియదు. అందుకే ఏమంటున్నా అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు చెకప్ చేయించుకోవాలి. ఒక 60 వయసు దాటిన వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక్కసారి పోతే పోనీ చిల్లర ఎంతో కొంత ఎంఆర్ఐ స్కాన్లు చేయించుకోవచ్చు. అండ్ స్కానింగ్లకు కూడా మీకు ఈ మధ్య ఇన్సూరెన్స్లో కవర్ అవుతున్నాయి. కొంతమంది ఎన్జిఓలు తక్కువ రేట్లలో కూడా చేస్తున్నారు, ఉన్నాయి అలాంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఒకసారి చేంజ్ చేసుకుంటే టాప్ టు బాటం ఏముందో తెలిసిపోతుంది కదా, బుర్ర నుంచి కాలు వరకు ఏమైనా చిన్న రోగాలు ఉంటాయి. లేదు మీరు షూటింగ్ లొకేషన్లో ఉన్నా కూడా ఈ ఇంటికి వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు చూడు, 200 300 అంతే. వాడు వచ్చి నీకు 72 టెస్టులు చేసి మీకు అది ఉంది ఇది ఉందని చెప్తాడు. అది తెలుసుకునే సరే ఆన్లైన్ డాక్టర్స్ కూడా ఉంటారు కదా, అది అప్లోడ్ చేసేసి వాళ్ళ సలహాలు తీసుకొని 5,000 2,000 కొట్టేస్తే ఈ మందులు వాడండి అని 4 చెప్తాడు. నువ్వు ఎక్కడన్నా తిరుగు, టైంకి అవి మింగుతా ఉంటే కొద్దో గొప్ప నీ హెల్త్ కంట్రోల్లో ఉంటుంది. షూటింగ్ చేసే వాళ్ళకి బయటి ప్రపంచం తెలియదు. నీకు తెలుసా మన కోట శ్రీనివాసరావు చనిపోయాడా? కోట శ్రీనివాసరావుకి షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో తెలియదు, సినిమా థియేటర్లు ఎట్లుంటాయో తెలియదు, షూటింగ్లలో చూడడమే తెలియదు. బయట మామిడికాయలు ఎలా ఉంటాయో, అమ్మేవాడు ఎలా ఉంటాడో తెలియదు, ఏమీ తెలియదు, ప్రపంచం తెలియదు, ఫోన్ రిపేర్ తెలియదు, బట్టలు కుట్టించుకోవడానికి టైలర్ తెలియదు, ఏమీ తెలియదు. ఆయన ఎప్పుడైతే చిన్నప్పుడు అవన్నీ చూసుకున్నారో అదే జ్ఞాపకాలు వాళ్ళకి, తర్వాత ఇంకేం తెలియదు. ఇంకా రోజు ఎంత బిజీ లైఫ్లో ఉంటారు కాబట్టి. చార్మినార్ దగ్గర గాజులు అమ్ముతారని తెలియదు, గోల్కొండ కోట ముందు టోపీలు బాగుంటాయని తెలియదు, ఏమీ తెలియదు, జీరో. నాట్ ఓన్లీ కోట, మన ఆర్టిస్టులు అందరికీ కూడా మ్యాక్సిమం ఏమీ తెలియదు. కొంతమంది లేడీ ఆర్టిస్టులు అనుకో, అప్పట్లో పాత రోజుల్లో ఉండే నల్లి శారీస్ ఇవి ఉంటాయి కదా, అక్కడికి చీరలు అంటే అది ఒకటే దుకాణం ఉందనుకుంటారు వాళ్ళు, ఇంకా వేరే తెలియదు. లేదా ఇంటి చుట్టుపక్కల ఏమన్నా పెద్ద పెద్ద ఉంటే అప్పుడప్పుడు వెళ్తారేమో. సో అలవాటు పడ్డ వాళ్ళు ఎప్పుడు అటే వెళ్ళిపోతూ ఉంటారు, పాత దుకాణాలకే పోతారు, పాతవే వాడుతూ ఉంటారు. ఇక కొత్త ఏమొచ్చినా వాళ్ళకి తెలియదు. అండ్ కొంతమంది అన్నపూర్ణమ్మ గారు అయితే మొన్నటి వరకు కూడా నాకు తెలిసి, ఇప్పుడు కూడా అనుకుంటా, నాకు ఏమో తెలియదు, ఒక 5-6 ఏళ్ల క్రితం వరకు కూడా ఆ రిలయన్స్ 1000 రూపాయల ఫోనే వాడేది. అవి ఆమెకు రావు, ఈమెకి ఎత్తడము మాట్లాడడం చాలు అంతే, ఎవరైనా చేస్తే అంతమించి ఏం అవసరం లేదు, అవసరం అంతే, తెలియదు వాళ్ళకి. సో ఇట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సినిమా వాళ్ళ పరిస్థితి, రోజు 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు చేసేవాళ్ళు, జర్నీలు, హోటళ్ళు,
లొకేషన్ రావడం, మళ్ళీ వెళ్ళడం, తినడం, పడుకోవడం, అలవాటు ఉంటే తాగడం, అంతే. దీనికి మించి వేరే లైఫ్ అసలు తెలియని కూడా తెలియదు. వైన్ షాప్లో మందు దొరుకుతుంది, బార్కి వెళ్ళడం కూడా తెలియదు. ఇంకా చెప్పాలి, ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్తారేమో కూడా తెలియదు. ఫంక్షన్లకు వెళ్తారు, ఏదైనా పెద్దవాళ్ళు పిలిస్తే ఇలా ఉంటుందా అని. అది కూడా చీకటి ప్రపంచమే, చుట్టుపక్కల జనాలు షూటింగ్ లాగే ఉంటాయి, అవి కూడా తెలియదు వీళ్ళకి. సో బిజీగా ఉన్నప్పుడు మీరు చేయలేని పనులు, ఒకరోజు ఖాళీగా ఉన్నా పోనీ ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, హోమ్ డెలివరీలు, ప్రతిదీ ఇంటికే డాక్టర్ వస్తున్నాడు, ఇంటికే టెస్టులు చేసే వాళ్ళు వస్తున్నారు. సో ఒక్కసారి టెస్టులు చేయించుకుంటే మీకు ఏమున్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తెలిసిపోతుంది. ఇండస్ట్రీ వాళ్ళు అంటే లాస్ట్ స్టేజ్లో ఇప్పుడు పావుల శ్యామల గారు ఉన్నారు, ఆవిడకి ఎంత సహాయం చేసినా పాపం ఆవిడ పరిస్థితి బాల, వాళ్ళ అమ్మాయికి కూడా కొంచెం ఒంట్లో బాల. నెక్స్ట్ ఇంకా ఉన్నారు చాలామంది. మీకు ఇప్పుడు ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళు మనకు అంటే హాస్పిటల్ జాయిన్ అయితే కానీ తెలియని మంది చాలామంది ఉన్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు. వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? వాడు యూనియన్ మెంబర్ అయినందుకు కొంచెం పెన్షన్ ఎంతో వెళ్ళొద్ది ఇండస్ట్రీ తరఫున. లేదా కాదంబరి కిరణ్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ కంటపడితే 10,000 చెక్ ఇస్తారు మహా అయితే, అంతకుమించి ఇంకా ఎక్కువ ఏ సహాయం అందదు. లేదా ఏ పెద్ద ఆర్టిస్టో చిరంజీవిలు, పవన్ కళ్యాణ్లు, నాగబాబు లాంటి వాళ్ళు స్పందిస్తే 1,00,000, ఏది మొన్న ఆమెకి ఇచ్చినట్టు, పాకిజా గారికి ఇచ్చినట్టు 1,00,000 2 లక్షలు. వాటితో జీవితకాలం అయితే ఉండలేరు వాళ్ళు. కానీ ఏం చెప్పలేం, వాళ్ళ హెల్త్లు పాడైనా ఏమైనా ఖర్చులు ఉంటాయి, ప్రతి మనిషికి ఖర్చులు ఉంటాయి. ఇవాళ రేపు ఏంటి నెలకి 50,000 వచ్చినోడికి కూడా చాలా అట్లా చేతి నుంచి నోటికే అవి. సో అట్లా ఉంది పరిస్థితి. కొంచెం మన హెల్త్ మనమే కంట్రోల్ చేసుకుంటే. కమింగ్ బ్యాక్ టు ఇండస్ట్రీ నుంచి ఎవరు రాకపోవడానికి ఏంటి? ఇండస్ట్రీ నుంచి ఇది ఒక మంచి టాపిక్. ఇండస్ట్రీ నుంచి ఎవరు రాకపోవడానికి కారణం ఏంటంటే, పెద్ద ఆర్టిస్ట్ చనిపోయాడు అనుకో, పెద్ద వాళ్ళందరూ వెళ్ళాలి గొడుగులు పట్టుకొని, సంథింగ్ వాజ్ హ్యాపెండ్ అని వాళ్ళందరూ మాట్లాడుకోవాలి, మైకుల ముందు మాట్లాడుకోవాలి, ఏడవాలి. చిన్న ఆర్టిస్ట్ అనుకో వాళ్ళ యూనియన్లో వెళ్తారులే, చిన్న ఆర్టిస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్లో వెళ్తారు, మనం వెళ్ళాం, అక్కడికి రారు వీళ్ళు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. పెద్ద ఆర్టిస్ట్ లేదు, సీనియర్ ఆర్టిస్ట్ పోయిందని అదే కంపేర్ చేద్దామంటే కోటా గారికి ఫిష్ వెంకట్ మనం చూస్తే, అవును ఆయన మహానుభావుడు, అది చాలా పెద్ద యాక్టర్ ఆయన. కానీ ఫిష్ వెంకట్ కూడా అనారోగ్యం నుంచి ఆ ఫోకస్ అనేది ఉంది, మీడియా సర్కిల్ తిరుగుతోంది. కనీసం ఒక చిన్న గౌరవం, ఒక చిన్న పోస్ట్ పెట్టడం ఫిష్ వెంకట్కి సంబంధించి, ఏదో ఒక స్టార్ అలా కనీసం పెట్టచ్చు. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కూడా స్పందించాలి. పెద్ద ఆర్టిస్ట్ పోతే స్పందించారు, చిన్న ఆర్టిస్ట్ పోతే స్పందించరు, వాళ్ళకి అవసరం కూడా లేదు, ఆపద పోయాడులే. సీనియర్ ఆర్టిస్టులు పోయారనుకో, అప్పట్లో అలా ఉండేదా అంతే, ఆమెను చూడడానికి కూడా ఆ సీనియర్ ఆర్టిస్టులే పోయేవాళ్ళు. ఇక్కడ డిఫరెన్సియేషన్ ఉంది. సరోజాదేవి ఆవిడ పోతే ఆ సీనియర్ ఆర్టిస్టులే పోవాలి, మనం పోవద్దు, మనకు ఆమెకు సంబంధం లేదు. ఎప్పుడు ఏం చేసింది మొన్న నాకైతే అలా ఉంటుంది. మొన్నైతే నాకు ప్రియదర్శి మీద నిజంగా అతనికి ఫ్యాన్ అవ్వాలనిపించింది నాకు. మొన్న కోటా శ్రీనివాసరావు గారికి సంబంధించి మాత్రం ఎవ్వరు ఇదున్న హీరోల్లో ఎవ్వరు రాలేదు, అతను వచ్చాడు. అతనికి ఏ సంబంధం ప్రియదర్శికి? జబర్దస్త్ కూడా వచ్చాడు. అది వేరు. నేను హీరోల పరంగా ఒక హీరో స్థాయి ఉన్న వాళ్ళు అతను అనిపించలేదు, నాకు అనిపించింది. వాళ్ళంతా ఫిష్ వెంకట్ దగ్గరకు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ కాదు, ఫిష్ వెంకట్ శవం దగ్గరకు వస్తే బాగుండేది కాదు, హాస్పిటల్కి. ఆయన హాస్పిటల్కి వచ్చి ఉంటే ఇప్పుడు ఫిష్ వెంకట్ కూడా మనతో ఉండేవాడు. అది సిచ్యువేషన్ అక్కడ. ఇప్పుడు కోటా గారికి ప్రియదర్శికి సంబంధమే లేదు, అతను వచ్చి తన సందిగ్భావం వ్యక్తం చేశాడు. బట్ వీళ్ళెవ్వరు రాలేకపోయారా? 3 తరాల నుంచి ఎంతమంది లేరు? కిరణ్ అబ్బవరం కొత్త ఈ జనరేషన్ వాళ్ళు వాళ్ళ షూటింగ్ లో ఉన్నారేమో, లేరేమో. ఏంటి ఒక్క సండే రోజు ఆ రోజు షూటింగ్ లాపుకొని ఎవరు రాలేరు, ఎందుకంటే అక్కడ ఆ ప్రొడ్యూసర్కి నష్టం. ఆ యూనిట్ వాళ్ళు వీళ్ళని నమ్ముకొని ఇంత పెట్టుకుంటారు, అట్లేం లేదు. అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా అందరూ వెళ్తారు, లేకపోతే రారు. కానీ ఇట్లా చిన్న ఆర్టిస్టులు మాత్రం కావాలనే పోరా. ఆయన 3 జనరేషన్స్ నుంచి అందరు సినిమాలో చేస్తున్నాడు కదా. కానీ ఆ రోజు రాలేకపోతే వెళ్ళలేరు, ఇంకో షూటింగ్ మధ్యలో ఉండి అది క్యాన్సిల్ చేసుకుని అయితే పోరు. ఏమో నాకైతే అది ఒక్కడి దగ్గర ఎక్కడో అది అనిపించి ఉండొచ్చు, బట్ అట్లా వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళు ఈ మధ్య బిజీ అయ్యాక ఇప్పుడు అయినది ఆ కలర్ ఫోటో పిల్లోడో లేకపోతే ఇంకెవరో వీళ్ళందరూ కూడా ఆ డీజేటీలో నాకు అది వీళ్ళే ఈ బ్యాచ్ వాళ్ళు వాళ్ళ షూట్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వెళ్ళలేరు, బయటికి వెళ్ళారు. ఆ రోజు వాడు బయటికి వెళ్తే ఆ ప్రొడక్షన్కి 10 లక్షలు 2 లక్షలు 5 లక్షలు నష్టం. సో అట్లాంటి పనులు చేయలేరు, మళ్ళీ ఆ కాంబినేషన్ సెట్ అవ్వదు, అందుకు వెళ్ళరు. అంతే, తర్వాత పరామర్శించవచ్చు కదా, వెళ్ళించవచ్చు, తప్పేం లేదు. ఎక్కడించారు వాళ్ళు అది తెలియదు. ఆ రోజు రాలేదంటే మాత్రం ఇట్లా ఉంటాయి. సినిమా వాళ్ళని ఎప్పుడు ఏమనలేం లేదు వాళ్ళు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.